అసలు ఈ ఎస్ఐఎఫ్ అంటే ఏంటి? సో ఎస్ఐఎఫ్ అంటే స్పెషలైజ్డ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్. మీరు ఆల్రెడీ వెల్ ఇన్ఫార్మ్డ్ ఇన్వెస్టర్స్ అయ్యి కొంచెం ఎక్కువ రిస్క్ తీసుకోవాలనుకుంటే కనుక మీకు ఎస్ఐఎఫ్స్ అనేవి మంచి ఆపర్చునిటీస్. ఒక సిప్ పెట్టాలి అంటే కనుక ఒక ఇన్వెస్టర్ ఆ కంపెనీ ఈ ప్లాట్ఫామ్స్కి 5 to 6 రూపీస్ పే చేయాలి. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ద్వారా ఒక ఎస్ఐపి వెళ్తే కనుక ఒక 100 రూపీస్ సిప్ నేను పెట్టాను అనుకోండి, వాళ్ళకి 100 రూపీస్ వస్తుంది, కానీ పే చేయాల్సింది ఎంత? 6 రూపీస్. వాళ్ళకి ఏంటంటే ఈ ఫీజు వల్ల రిటర్న్ అనేది ఆ రెస్పెక్ట్ ఇండెక్స్తో పోలిస్తే తగ్గుతూ ఉంటుంది. జియో ఇప్పుడు మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్స్లోకి వచ్చింది కదా. జియో వల్ల ఒక అడ్వాంటేజ్ ఏంటంటే ఈ అవుట్లెట్స్ కూడా వాడటం వల్ల కొత్త ఇన్వెస్టర్లందరికీ ఈ మ్యూచువల్ ఫండ్ పరిచయం అవుతుంది. ఇప్పటి వరకు మొత్తం ఇండియన్ మ్యూచువల్ ఫండ్ మెజారిటీ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్స్ నడుస్తున్నాయి. ఈ డిస్ట్రిబ్యూషన్ బ్రేక్ చేద్దామని జిరోదా కూడా ట్రై చేసింది, బట్ ఇప్పుడు వరకు అయితే పెద్దగా సక్సెస్ అవ్వలేదు. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ప్రెసెంట్ మనతో ఉన్నారు సాయిరామ్ గారు, క్వాలిఫైడ్ ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్. మాట్లాడదాం. నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ స్టూడియో. నమస్తే మేడం. సాయిరామ్ గారు, ఇప్పుడు మార్కెట్లో ఎక్కువగా వినిపిస్తూ ఉన్న బజ్ ఏంటంటే ఎస్ఐఎఫ్. అసలు ఈ ఎస్ఐఎఫ్ అంటే ఏంటి? అలాగే జియో ఇప్పుడు మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్స్లోకి వచ్చింది కదా, దీనిపైన మీ ఒపీనియన్ ఏంటి? సో ఎస్ఐఎఫ్ అంటే స్పెషలైజ్డ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్. సో మనకేంటంటే ఈక్విటీ మార్కెట్స్లో మెయిన్గా మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయి. పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ కింద స్టాక్స్ మేనేజ్ చేయడానికి పిఎంఎస్ ఉంటుంది. ఇంకా హై లెవెల్ కావాలంటే ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ ఉంటాయి. మ్యూచువల్ ఫండ్స్ ఏం చేస్తాయంటే జనరల్గా టాప్ 500 కంపెనీస్లోనే మెజారిటీ ఆఫ్ ద ఇన్వెస్ట్మెంట్స్ అనేవి పెడతారు. మనం ఒక 1 lakh ఇస్తే మెజారిటీ 95,000, 98,000 కూడా అక్కడే ఉంటాయి మన ఇన్వెస్ట్మెంట్. బట్ ఇండియన్ మార్కెట్లో ఆపర్చునిటీస్ ఇంకా ఎక్కువ ఉన్నాయి. టాప్ 500 దాటి చాలా ఉన్నాయి. అండ్ మన స్టార్టప్ ఎకో సిస్టమ్ ఉంది. జొమాటో, బ్లింకిట్, ఫోన్పే, స్విగ్గీ, ఇలా చాలా కంపెనీస్ ఉన్నాయి. వీటిల్లో కూడా ఆపర్చునిటీస్ ఉన్నాయి. బట్ మ్యూచువల్ ఫండ్ రౌట్లో అయితే మనం వెళ్ళలేము. ఎందుకంటే సెబీ దాన్ని జనరల్ పబ్లిక్ కోసం మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయి కాబట్టి రిస్క్ మేనేజ్మెంట్ కింద చాలా కఠినంగా రెగ్యులేషన్స్ అయితే పెట్టింది. ఒక లార్జ్ క్యాప్ ఫండ్ అయితే 80% లార్జ్ క్యాప్లోనే ఇన్వెస్ట్ చేయాలి. స్మాల్ క్యాప్ ఫండ్ అయితే 65% స్మాల్ క్యాప్లోనే ఇన్వెస్ట్ చేయాలి. అండ్ లిక్విడిటీ కోసం మ్యూచువల్ ఫండ్ మేనేజర్లు కూడా మెజారిటీగా ఆ టాప్ 500 కంపెనీస్లోనే ఎక్కువ ఇన్వెస్ట్ చేయడానికి ట్రై చేస్తారు. కానీ ఇక్కడ ఎవరైతే ఇన్వెస్టర్స్ ఎక్కువ గ్రోత్ కావాలి, రిస్క్ తీసుకుంటాం అనుకుంటున్నారు, వాళ్ళు మ్యూచువల్ ఫండ్ రౌట్ ద్వారా అలాంటి ఆపర్చునిటీస్ పొందలేరు. నెక్స్ట్ డెరివేటివ్స్ మార్కెట్ అని ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర రిలయన్స్ షేర్లు ఉన్నాయి, నా దగ్గర ఒక 1000 షేర్లు ఉన్నాయి. నాకు ఫ్యూచర్లో రిలయన్స్ 3 నెలల తర్వాత రిలయన్స్ షేర్ ప్రైస్ పడుతుందని నాకు అనిపించింది. నేనేం చేస్తానంటే ఫ్యూచర్ మార్కెట్లో ఆ 3000 షేర్స్ని ముందే సెల్ చేస్తా. సో ఒక 3 months తర్వాత నా దగ్గర ఉన్న షేర్లని ఈచ్ షేర్ 3000 రూపీస్ సెల్ చేస్తా అని పెడతాను. సో అప్పుడు ఏంటంటే ఫ్యూచర్లో రేట్ పడిపోయి ఇప్పుడున్న 3000 నుంచి 2500కి కనుక రేట్ పడిపోయింది అనుకోండి, నేను 3000కి అమ్మేస్తా ఫ్యూచర్ మార్కెట్లో. నాకు 500 డిఫరెన్స్ ప్రాఫిట్ వస్తుంది. సో ఇలా డెరివేటివ్స్ అనేవి మ్యూచువల్ ఫండ్స్లో చేయలేము. బట్ ఏంటంటే అవంటే ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ అలాంటి కాంప్లెక్స్ వాటిలో చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి అన్లిస్టెడ్ కంపెనీస్లో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. అవి కూడా ఏఎఫ్స్ కానీ పిఎంఎస్లో కానీ అలాంటి వాటిలో కస్టమైజ్డ్గా చేయాల్సి వస్తుంది. బట్ ఇవన్నీ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్లకు కుదరదు. సో మ్యూచువల్ ఫండ్స్కి ఈ పిఎంఎస్ వీటికి గ్యాప్ ఉంది. సో నేను ఒకవేళ పెట్టాలి అనుకుంటే నాకు అమౌంట్ ఏమో ఎక్కువ అవుతుంది. ఒక ఏఎఫ్లో పెట్టాలంటే 1 crore పెట్టాలి, ఒక పిఎంఎస్లో పెట్టాలంటే మినిమం 50 lakhs పెట్టాలి. సో ఈ గ్యాప్ ఎక్కువ ఉంది కాబట్టి సెబీ ఏం చేసిందంటే కొత్తగా ఒక ఇన్వెస్ట్మెంట్ క్లాస్ సృష్టించింది. దాన్నే ఎస్ఐఎఫ్ అంటారు. ఇప్పుడు నేను ఎస్ఐఎఫ్లో పెడితే నేను లిస్టెడ్ స్టాక్స్లో పెట్టచ్చు, నేను డెరివేటివ్స్లో ట్రేడ్ చేయొచ్చు, కరెన్సీ మార్కెట్లో ట్రేడ్ చేయొచ్చు, ఇంట్రెస్ట్ రేట్ ఎక్స్పోజర్ చేయొచ్చు, నెక్స్ట్ అన్లిస్టెడ్ వాటిలో నేను పొజిషన్ తీసుకోవచ్చు. సో నాకు బెటర్ ఆపర్చునిటీస్ అని వస్తాయి, కానీ ఇవి రిస్క్తో కూడా వస్తాయి. సో మీరు ఆల్రెడీ వెల్ ఇన్ఫార్మ్డ్ ఇన్వెస్టర్స్ అయ్యి కొంచెం ఎక్కువ రిస్క్ తీసుకోవాలనుకుంటే కనుక మీకు ఎస్ఐఎఫ్స్ అనేవి మంచి ఆపర్చునిటీస్. ఇక్కడ కనుక మీరు ఇన్వెస్ట్ చేస్తే లాంగ్ టర్మ్లో మ్యూచువల్ ఫండ్స్ని కనీసం 3-4% అయితే బీట్ చేయొచ్చు. ఓకే, మ్యూచువల్ ఫండ్స్ మీకు 12 ఇస్తే ఇక్కడ 16 వరకు మీకు స్కోప్ ఉంటుంది. అక్కడ 15 వస్తే ఇక్కడ 17 to 19 మధ్య మీరు ఎర్న్ చేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ మనం డెరివేటివ్స్ మార్కెట్లో ఎక్స్పోజర్ తీసుకుంటాం, రిస్క్ని మిటిగేట్ చేయొచ్చు. అండ్ సెబీ ఏం చేసిందంటే వీటిని ఇండివిజువల్ వాళ్ళు పెట్టకుండా డైరెక్ట్గా మ్యూచువల్ ఫండ్ కంపెనీసే లాంచ్ చేసేయడానికి పర్మిషన్ ఇచ్చింది. ఎప్పుడైతే మ్యూచువల్ ఫండ్ కంపెనీసే లాంచ్ చేస్తున్నాయో అవి వెల్ రెగ్యులేటెడ్ కాబట్టి ఈజీగా ఎవరు పడితే వాళ్ళు యాక్సెస్ అవడానికి ఉండదు. ఒక సిస్టమ్ ఫాలో అవ్వాలి, ఆల్రెడీ ప్రూవెన్ ట్రాక్ రికార్డ్ ఉండాలి. అలాంటప్పుడు మాత్రమే మనం ఈ ఎస్ఐఎఫ్ను లాంచ్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఇన్వెస్టర్స్ కన్వీనియన్స్ కోసమే, సేఫ్టీ కోసమే సెబీ అనేది ఈ 10 lakhs రెగ్యులేషన్ అండ్ ఈ మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ని మాత్రం లాంచ్ చేసే పర్మిషన్ అనేది తీసుకొచ్చింది. అండ్ మీరు చెప్పినట్లు జియో. సో జియో వచ్చేసరికి
బ్లాక్ రాక్తో కలిసి ఇండియన్ మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీలోకి ఎంటర్ అయింది. వాళ్ళు ప్రజెంట్ వచ్చేసరికి లిక్విడ్ ఫండ్స్ అంటే కొన్ని ఇండెక్స్ ఫండ్స్ అయితే స్టార్ట్ చేశారు. బట్ ఇవన్నీ ఏంటంటే డైరెక్ట్ ఫండ్స్. సో వీళ్ళు మెయిన్ థింగ్ ఏంటంటే మన టెలికామ్ ఇండస్ట్రీలో లాగే లో ప్రైస్తో అయితే ఎంటర్ అయ్యారు. మీకు ఐడియా ఉంటుంది కదా జియో పెట్టిన స్టార్టింగ్లో. సో అసలు మొత్తం ఫ్రీతో వచ్చేసారు. బట్ మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీలో కూడా ఇలా సేమ్ అదే కాన్సెప్ట్తో మ్యూచువల్ ఫండ్ ఇందులో ఉంటుందంటే ఒక ఫండ్ మేనేజ్ చేసేందుకు ఎక్స్పెన్స్ రేషియో అని ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫండ్ 1 lakh రూపీస్ నేను ఇన్వెస్ట్ చేస్తే ఈ ఫండ్ మేనేజ్ చేసేందుకు మీకు 0.5% ఎక్స్పెన్స్ రేషియో అంటే మీరు 500 రూపీస్ ఇయర్ ఛార్జ్ చేస్తారు. జియో టెలికామ్ ఇండస్ట్రీలో లాగా మీకు గుర్తుంటే కనుక అప్పట్లో మొత్తం ప్రైజెస్ అనేవి ఫ్రీగా ఇచ్చింది. సో ఇక్కడ మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీలో కూడా అదే స్ట్రాటజీ ప్రయోగిస్తుంది. మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీలో ఒక ఫండ్ మేనేజ్ చేసేందుకు ఫీ ఉంటుంది మ్యూచువల్ ఫండ్ కంపెనీకి, దాన్ని టీఈఆర్ అంటాం, ఎక్స్పెన్స్ రేషియో. దాన్ని చాలా డ్రాస్టిక్గా తగ్గించింది. నార్మల్గా ఒక లిక్విడ్ ఫండ్ మెయింటైన్ చేయడానికి మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ 0.2% ఆఫ్ ద ఫీ తీసుకుంటాయి. ఇప్పుడు దాన్ని 0.02కి తగ్గించేసింది, 0.0203. సో నేను 1 లక్ష రూపాయలు లిక్విడ్ ఫండ్ మేనేజ్ చేస్తే 2 రూపీస్ 3 రూపీస్ తీసుకుంటా. బట్ ఇదేమవుతుందంటే మ్యూచువల్ ఫండ్లో కాస్ట్ అనేది ఉంటుంది. వాళ్ళ మెయిన్ ఉద్దేశాలు ఏంటంటే మనకు జియో అవుట్లెట్స్ ఉన్నాయి కదా సిమ్స్ ఇవ్వడానికి, వాళ్ళని ద్వారా మ్యూచువల్ ఫండ్స్లో సిప్స్ ప్రమోట్ చేయటం అలాంటి ప్లాన్స్తో వాళ్ళు వచ్చేసారు. కానీ ఇక్కడ మ్యూచువల్ ఫండ్లో ఏమవుతుందంటే ఒక సిప్ పెట్టాలి అంటే కనుక ఒక ఇన్వెస్టర్ ఆ కంపెనీ ఈ ప్లాట్ఫామ్స్కి 5 to 6 రూపీస్ పే చేయాలి. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ద్వారా ఒక ఎస్ఐపి వెళ్తే కనుక ఆ మ్యూచువల్ ఫండ్ కంపెనీ స్టాక్ ఎక్స్చేంజ్కి 5 to 6 రూపీస్ ఇస్తుంది. ఇంత తక్కువ ఎక్స్పెన్స్ రేషియోలో ఒక 100 రూపీస్ సిప్ నేను పెట్టాను అనుకోండి, వాళ్ళకి 100 రూపీస్ వస్తుంది, కానీ పే చేయాల్సింది ఎంత 6 రూపీస్. సో ఇవేమవుతుందంటే కాస్ట్ పెరిగిపోతూ ఉంటాయి. ఇవి ఎవరికి బెనిఫిషియల్ అంటే కనుక డైరెక్ట్ ఇన్వెస్టర్స్ ఉన్నారు హూ వాంట్ టు ఇన్వెస్ట్ ఇన్ ఇండెక్సెస్, ఈటీఎఫ్స్. వాళ్ళకి ఏంటంటే ఈ ఫీజు వల్ల రిటర్న్ అనేది ఆ రెస్పెక్ట్ ఇండెక్స్తో పోలిస్తే తగ్గుతూ ఉంటుంది. నాకు ఇండెక్స్ కనుక 12% ఇచ్చింది అనుకోండి, నాకు 0.5% మేనేజ్మెంట్ ఫీ ఉంటే కనుక నాకు నా ఫండ్ 11.5 ఇవ్వచ్చు. బట్ ఇక్కడ 0.02 లేదా 0.03 ఉంది అనుకోండి, చాలా తక్కువ కదా ఫీ. అప్పుడు నాకు ఇండెక్స్ రిటర్న్ మొత్తం రావడానికి అవకాశం ఉంటుంది. సో డైరెక్ట్ ఇన్వెస్టర్స్కి ఇది కొంచెం యూస్ఫుల్ అవుతుంది. కానీ ఇక్కడ ఏంటంటే జియో వల్ల ఒక అడ్వాంటేజ్ ఏంటంటే ఈ అవుట్లెట్స్ కూడా వాడటం వల్ల కొత్త ఇన్వెస్టర్లందరికీ ఈ మ్యూచువల్ ఫండ్ పరిచయం అవుతుంది. బట్ పరిచయం అయిన వాళ్ళు ఏం చేస్తారంటే ఈ ఒక్క జియోలోనే ఆగరు, ఇంకో 2-3 కంపెనీస్లో అయితే ఇన్వెస్ట్ చేయడం మొదలెడతారు. సో ఓవరాల్ ఇండస్ట్రీకి అయితే ఇది బెనిఫిట్ జరుగుతుంది. బట్ టెలికామ్ ఇండస్ట్రీలో లాగా ఇదైతే డిస్టర్బ్ చేయలేదు, ఎందుకంటే కాస్ట్ ఎక్కువ ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ ఎన్ని చెప్పినా కానీ ఈ ఇండస్ట్రీ అనేది డిస్ట్రిబ్యూటర్ డ్రైవెన్ అండ్ పర్ఫార్మెన్స్ డ్రివెన్. మీరు కనుక పర్ఫామ్ చేస్తూ ఉంటే బాగానే వర్కౌట్ అవుతుంది. పర్ఫార్మెన్స్ మందగిచ్చిందంటే కనుక ఆ కంపెనీని వదిలేసి వేరే కంపెనీకి వెళ్ళిపోతారు. అండ్ ఇప్పటి వరకు మొత్తం ఇండియన్ మ్యూచువల్ ఫండ్స్లో మెజారిటీ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్స్ నడుస్తున్నాయి. ఈ డిస్ట్రిబ్యూషన్ బ్రేక్ చేద్దామని జిరోదా కూడా ట్రై చేసింది, బట్ ఇప్పటి వరకు అయితే పెద్దగా సక్సెస్ అవ్వలేదు. ఈవెన్ లార్జెస్ట్ బ్రోకింగ్ నెట్వర్క్ ఉండి కస్టమర్స్ బేస్లో ఉన్నా కానీ ఓన్లీ డైరెక్ట్ ఫండ్స్తోనే రావడం వల్ల వాళ్ళు ఎక్కువగా పెనిట్రేట్ అవ్వలేకపోయారు. స్ట్రాటజీని మరి జియో వాడుతుంది. సో ఏమవుతుందో చూడాలి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ అండి. థ్యాంక్స్.